ప్రణతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తున్నారట. అవని ఫోన్ చేసి చెప్పింది అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. కంగారుగా అందరూ అయితే వింటారు. ఇక అక్షయ్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రీకర్ వీళ్ళందరూ అయితే రాజేంద్ర ప్రసాద్ మాటల్ని అలా వింటూ అమ్మయ్య ప్రణతికి ప్రమాదం తప్పింది అనేది అనుకుంటూ ఉంటారు. ప్రణతి అక్కడికి వెళ్తే ఏమండి మనం అక్కడికి వెళ్దాం, ఇప్పుడే వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా పార్వతి ప్రణతి దగ్గరికి వెళ్దామని చెప్పేసి పార్వతి కంగారుగా చెప్పేసరికి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎందుకు పార్వతి అంత కంగారు పడుతున్నావు, ఇప్పుడు అంత కంగారుగా మనము వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఇప్పుడు అవని ఉంది కదా, అవని తనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోగలదు. ఇంత సమస్య వచ్చినా సరే మనకి ఏ ఇబ్బంది లేకుండా మనము కంగారు పడకుండా మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా తనే చూసుకుంది. అవని హాస్పిటల్ బిల్ కట్టడానికి తను ఎంత ఇబ్బంది పడిందో అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు పార్వతితో. ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్షయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అవని మీదకి వీళ్ళందరికీ సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది అనేది పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవని ఉంటుండగా ప్రణతికి ఏమీ కాదు పార్వతి, నీకు ఆ విషయంలో ఎటువంటి అభ్యంతరం ఉండదు. అవని ఎంత చక్కగా చూసుకుంటుంది, మనకన్నా ప్రణతిని అవనియే బాగా చూసుకుంటుంది అని రాజేంద్ర ప్రసాద్ అవని గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది. అక్షయ్ అయితే నేను అవనిని బాగా అబద్ధం చేసుకుంటున్నాను అనేది అలా చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే వీళ్ళు అలా మారిపోతున్నారే అనేది అనుకుంటూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ మాటలకి కమల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు వద్దుని వీళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అనేది అనుకుంటూ ఉంటాడు కమల్. ఇక అవని గురించి ప్రణతి గురించి నువ్వు ఎక్కువ టెన్షన్ పడుకో అని అయితే పార్వతికి చెప్తాడు రాజేంద్ర.